నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామంలో మే 4వ తేదీన హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బూడి ఇంటిపై డ్రోన్లు ఎగరవేస్తున్నారంటూ రెక్కి నిర్వహిస్తున్నారంటూ బీజేపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు అనకాపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ రాగా దాంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో సీఎం రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళుతూ ఉండగా ఆయన కాన్వాయ్ పై కొంతమంది దాడి చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం తారువలో శనివారం బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం మారింది. బీజేపీ వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తగా బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్టేషన్ కు తరలించే సమయంలో పోలీస్ వాహనం సీఎం రమేష్ కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం రమేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. మే 4వ తేదీ ఉదయం అనకాపల్లిలో పలు గ్రామాల్లో బీజేపీ డ్రోన్ల ద్వారా ప్రచారం చేసింది. అగ్రికల్చర్ డ్రోన్ సాయంతో బీజేపీ జెండాలను ఎగరవేసి కమలం పార్టీ శ్రేణులు ప్రచారం చేశారు. మరి ఈ క్రమంలోనే అనకాపల్లి లోక్సభ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామం తారువలో కూడా డ్రోన్లు ఎగరవేశారు. అయితే బూడి ముత్యాల నాయుడు ఇంటిపై డ్రోన్ల ద్వారా రెక్కి నిర్వహిస్తున్నారంటూ ముత్యాల నాయుడు అనుచరులు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో స్థానిక బీజేపీ నేత ముత్యాల నాయుడు బావమర్ది గంగాధర్ దీని గురించి ముత్యాల నాయుడిని ప్రశ్నించగా ఆయనపై కూడా దాడి చేసినట్లు తెలిసింది. మరోవైపు బూడి ముత్యాల నాయుడు తనపై దాడి చేశారంటూ ఆయన బావమర్ది గంగాధర్ దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ దేవరాపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బూడి ముత్యాల నాయుడు మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ స్టేషన్ ఎదుట బైఠాయించడంతో ఉద్రిక్తత తలెత్తింది. అయితే బీజేపీ నేత గంగాధర్ ఇంటిని పరిశీలిస్తానంటూ సీఎం రమేష్ తారువ గ్రామానికి రావడంతో మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో బూడి ముత్యాల నాయుడు తారువలో ఎన్నికల ప్రచారంలో ఉండడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి రెండు వర్గాలను అడ్డుకున్నారు. గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేంత వరకు తాను తారువ విడిచి వెళ్లేది లేదంటూ సీఎం రమేష్ భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి దేవరాపల్లి స్టేషన్ కు తరలించే సమయంలో వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. సీఎం రమేష్ వాహనంతో పాటు కాన్వాయ్లోని మరో 3 కార్లపై దాడి చేశారు. ఈ ఘటనలో సీఎం రమేష్ చొక్కా చిరిగిపోగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు దాడి చేసినంత మాత్రాన భయపడిపోనన్న సీఎం రమేష్ కేంద్ర బలగాల సాయంతో తారువలో ప్రచారం చేస్తానని చెప్పారు. తనపై జరిగిన దాడి గురించి ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.